Hello students, welcome back to my channel. In this video I am going to give you a brief lecture on tissue systems and its types. ఈ వీడియోలో టిష్యూ సిస్టమ్స్ మరియు టైప్స్ గురించి నేర్చుకోబోతున్నారు. సో టిష్యూ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే టిష్యూ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ అండ్ సిమిలర్ ఫంక్షన్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం కదా. సో టిష్యూ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్. అలాంటి టిష్యూస్ చాలా ఉన్నట్లయితే వాటిని టిష్యూ సిస్టమ్స్ అంటాం అన్నమాట. ఓకే, ఈ వీడియోలో మనం టిష్యూ సిస్టమ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. సో టిష్యూ సిస్టమ్ ఈజ్ హ్యావింగ్ ఏ గ్రూప్ ఆఫ్ టిష్యూస్, ఓకే, దట్ ఆర్ సిమిలర్ ఇన్ ఆరిజిన్ అండ్ హ్యావ్ ద సేమ్ ఫంక్షన్. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఒకే ఆరిజిన్ నుంచి వచ్చాయి, ఒకే చోటు నుంచి ఆరిజినేట్ అయ్యాయి, అండ్ ఆల్సో దే ఆర్ షోయింగ్ సేమ్ ఫంక్షన్. సో బేస్డ్ ఆన్ ద టోపోగ్రఫీ అంటే పొజిషన్ని బట్టి టిష్యూస్ are divided or classified into tissue systems are classified into 3 types. Topography బట్టి వాటి అరేంజ్మెంట్ని బట్టి 3 types of tissue systems ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్, సెకండ్ది గ్రౌండ్ టిష్యూ సిస్టమ్, థర్డ్ది వెసికులర్ టిష్యూ సిస్టమ్. సో ఈ వీడియోలో మనం ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ గురించి నేర్చుకుందాము. సో లెట్స్ సీ ఫస్ట్ వన్, ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్. సో ఫస్ట్ లీఫ్ కానీ స్టెమ్ కానీ రూట్ అనాటమీ కానీ తీసినట్లయితే ద ఫస్ట్ లేయర్ ఈజ్ ఎపిడెర్మిస్, దట్ కదా. సో దిస్ సిస్టమ్, ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ కంటైన్స్ ఎపిడెర్మిస్, క్యూటికల్, స్టొమాటా, ఎపిడెర్మల్ అవుట్గ్రోత్స్. సో లెట్స్ సీ వన్ బై వన్. సో ఇమేజ్ చూపించినప్పుడు, డయాగ్రామ్ చూపించినప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. యూ నీడ్ నాట్ వరీ. ఓకే, సో ఎపిడెర్మిస్ ఈజ్ నార్మల్లీ వన్ లేయర్డ్, దట్ మీన్స్ యూనిసీరియేట్. ఎపిడెర్మిస్ ఎప్పుడు కూడా సింగిల్ లేయర్లో ఉంటుంది. ఇట్ కన్సిస్టింగ్ బ్యారల్ షేప్డ్ సెల్స్. సో బ్యారల్ షేప్డ్లో ఉండే సెల్స్ ఉంటాయి. కానీ ఇన్ సమ్ కేసెస్, సమ్ ప్లాంట్స్ ఇట్ డివైడ్స్ పెరిక్లీనల్లీ రిజల్టింగ్ ఇన్ ఏ మల్టీ లేయర్డ్ ఎపిడెర్మిస్. పెరిక్లీనల్ డివిజన్ జరగటం వల్ల అక్కడ కొన్ని ప్లాంట్స్లో మల్టీ లేయర్డ్ ఎపిడెర్మిస్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నీరియం, ఫైకస్, వెలమిన్ రూట్స్ ఆఫ్ ఆర్కిడ్స్ ఎట్సెట్రా. సో జనరల్లీ ఎపిడెర్మల్ సెల్స్ ఆర్ లివింగ్. జనరల్గా ఎపిడెర్మల్ సెల్స్ అనేవి లివింగ్. సో సైటోప్లాజమ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ థిన్ లేయర్ విత్ ఎ పెరిఫెరల్లీ ప్లేస్డ్ న్యూక్లియస్ అండ్ ఎ సెంట్రల్లీ ప్లేస్డ్ వాక్యూల్. సో ఇక్కడ సైటోప్లాజమ్ అనేది పెరిఫెరల్ రీజియన్స్కి రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది. అక్కడ అందులో ఆ పెరిఫెరల్ రీజియన్లో సైటోప్లాజంలో న్యూక్లియస్ ఉంటుంది. ఎందుకు అంటే సెంట్రల్ ప్లేస్ ఇన్ ప్లాంట్ సెల్స్, ద సెంటర్ ప్లేస్ ఆఫ్ ద సెల్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఎ లార్జ్ వాక్యూల్. లార్జ్ వాక్యూల్ మధ్యలో ఉండటం వల్ల సో సైటోప్లాజం అనేది దే ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ద పెరిఫెరల్ రీజియన్ అనమాట. సో స్మాల్ అండ్ కలర్లెస్ ప్లాస్టిడ్స్ ఆర్ ప్రెజెంట్. సో క్లోరోప్లాస్ట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎపిడెర్మల్ సెల్స్ ఆఫ్ అక్వాటిక్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ మాయిస్ట్ అండ్ షేడీ ప్లేసెస్. అక్వాటిక్ ప్లాంట్స్లోను మరియు మాయిస్ట్ షేడీ ప్లేసెస్లో పెరిగే ప్లాంట్స్లో ఎపిడెర్మల్ సెల్స్లో కూడాను క్లోరోప్లాస్ట్లు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూపిస్తాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో హియర్ యూ కెన్ సీ ద లీఫ్ అనాటమీ. సో లీఫ్ అనాటమీ చూసినట్టయితే యూ విల్ ఫైండ్ ద ఎపిడెర్మిస్. చూడండి, సో లీవ్స్ అనేవి డార్సీ వెంట్రల్ లీవ్స్ ఉంటాయి కాబట్టి సో అప్పర్ ఎపిడెర్మిస్ ఉంటుంది, లోవర్ ఎపిడెర్మిస్ కూడా ఉంటుంది. సో ఎలా ఉన్నాయి సెల్స్ అనేవి? యూనిసీరియేట్ బ్యారల్ షేప్డ్ సెల్స్. ఒకే రోలో ఉన్నాయి సెల్స్ అనేవి. ఏ షేప్లో ఉన్నాయి? బ్యారల్ షేప్డ్గా ఉన్నాయి. బట్ ఎక్సెప్షన్ కూడా ఉంది. ఇన్ కేస్ ఆఫ్ నీరియం, ఫైకస్ ఇలాంటి ప్లాంట్స్లో మీరు చూసినట్లయితే ఎపిడెర్మిస్ అనేది మల్టీ లేయర్డ్గా ఉంటుంది. మల్టీ లేయర్డ్ ఎలా అవుతుంది అంటే, సో జనరల్గా ఎపిడెర్మిస్ అనేది సింగిల్ లేయర్డ్ అని చెప్పాను కదా. సో ఈ సింగిల్ లేయర్ ఎపిడెర్మిస్లో పెరిక్లీనల్ డివిజన్స్ జరుగుతాయి అన్నమాట. నాట్ యాంటీక్లీనల్, పెరిక్లీనల్. సో చూడండి, రోస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఈ విధంగా మల్టీ లేయర్డ్ ఎపిడెర్మిస్ అనేది నీరియము, ఫైకస్ అండ్ రూట్స్ ఆఫ్ ఆర్కిడ్స్లో కూడాను సో ఈ మల్టీ లేయర్డ్ ఎపిడెర్మిస్ అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇఫ్ యు సీ ఎపిడెర్మల్ సెల్స్, so you will find peripherally placed cytoplasm and the nucleus.
చూడండి, పెరిఫెరల్గా ఉన్న సైటోప్లాజం ఉండి న్యూక్లియస్ ఉంది. మరి మధ్యలో స్పేస్ అంతా ఎవరు ఆక్యుపై చేశారు అంటే వాక్యూల్ అనేది ఆక్యుపై చేసింది అనమాట. అంతేకాదు హైడ్రోఫైట్స్లో మరియు ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ మాయిస్ట్ రీజియన్స్ అలాంటి కేసెస్లో ఎపిడెర్మిస్లో క్లోరోప్లాస్ట్లు అనేవి కూడా ఉంటాయి. ఎపిడెర్మిస్లో క్లోరోప్లాస్ట్లు అనేవి కూడా ఉంటాయి. ఇక్కడ హైడ్రోఫైట్స్ మరియు ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ మాయిస్ట్ షేడ్, నీడ ప్రాంతాల్లో పెరిగే మొక్కల యొక్క ఎపిడెర్మిస్లో క్లోరోప్లాస్ట్లు అనేవి ఉంటాయన్నమాట. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ క్యూటికిల్. క్యూటికిల్ గురించి నేర్చుకుందాము. అవుటర్ వాల్స్ ఆఫ్ ద ఎపిడెర్మిస్ ఆర్ క్యూటినైజ్డ్ అండ్ ఫార్మ్ ఏ లేయర్ కాల్డ్ క్యూటికిల్. సో ఎపిడెర్మిస్కి పైన క్యూటికిల్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఇట్ ఈస్ క్యూటినైజ్డ్. ఓకే, సో ద క్యూటినైజ్డ్ లేయర్ ప్రెజెంట్ అబౌవ్ ద ఎపిడెర్మిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యూటికిల్. ఎపిడెర్మిస్కి పైన క్యూటినైజ్డ్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం క్యూటికిల్ అంటాము. క్యూటికిల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ లీవ్స్ అండ్ స్టెమ్స్, లీవ్స్లోను మరియు స్టెమ్లోను ఉంటుంది. క్యూటికిల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ రూట్స్ అండ్ సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్. సో రూట్స్లోను, సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్ అంటే నీటిలో మునిగి ఉండే నీటి మొక్కలు అనమాట. అలాంటి మొక్కల్లో క్యూటికిల్ అనేది ఉండదు. క్యూటికిల్ ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ వాటర్ అండ్ ప్రొటెక్ట్స్ అగెయిన్స్ట్ మెకానికల్ ఇంజురీస్. సో క్యూటికిల్ ఏం చేస్తుందంటే వాటర్ లాస్ని అంటే ట్రాన్స్పిరేషన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాదు మొక్కకి బయట నుంచి ఏమైనా ఇంజురీస్ అవ్వకుండా కూడా కాపాడుతుంది అనమాట. సో క్యూటికిల్ ఈజ్ ఏ థిక్ లేయర్ in case of xerophytic plants or plants growing in dry regions. Okay, సో జీరోఫైటిక్ ప్లాంట్స్లోను డ్రై ఏరియాస్లో పెరిగే ప్లాంట్స్లోను క్యూటికిల్ అనేది చాలా థిక్గా ఉంటుంది. సో ఇన్ లీవ్స్ ఆఫ్ మెనీ మోనోకాటిలిడన్స్ షోస్ లార్జ్ thin-walled and highly vacuolated cells are present in the upper epidermis. They are called bulliform or motor cells. సో మోనోకాటిలిడన్స్లో అప్పర్ ఎపిడెర్మిస్లో స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. దే ఆర్ థిన్ వాల్డ్ అండ్ హైలీ వాక్యులేటెడ్, present in the upper epidermis only. So they are called bulliform cells or motor cells. So they mainly contain water. వాటిలో వాటర్ ఉంటుంది. సో ప్లాస్టిడ్స్ ఆర్ యాబ్సెంట్. బుల్లిఫామ్ సెల్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ ద రోలింగ్ అండ్ అన్రోలింగ్ ఆఫ్ లీఫ్ లామినా. సో మోనోకాట్స్లో చూడండి, లీఫ్ లామినా అనేది ముడుచుకుంటుంది అనమాట. ముడుచుకోవడానికి మరియు అగైన్ ఓపెన్ అవ్వటానికి కూడా ఒక స్పెషల్ సెల్స్ అనేవి అప్పర్ ఎపిడెర్మిస్లో ఉంటాయి. దే ఆర్ థిన్ వాల్డ్ లార్జ్ వాక్యులేటెడ్ సెల్స్. సో దే మెంట్ ఫర్ ద రోలింగ్ అండ్ అన్రోలింగ్ ఆఫ్ లీఫ్ లామినా. లీఫ్ లామినా ముడుచుకోవటానికి మరియు ఓపెన్ అవ్వటానికి యూజ్ అయ్యే సెల్స్ని మనం ఏమంటున్నాము అంటే కనుక మోటార్ సెల్స్ లేకపోతే బుల్లిఫామ్ సెల్స్ అని అంటున్నాము. సో ఇప్పుడు చూడండి, క్యూటికిల్ ఎక్కడ ఉంది అంటే ఎపిడెర్మిస్కి పైన క్యూటినైజ్డ్ లేయర్. చూడండి, ఈ సెకండ్ లేయర్ ఉంది కదా, ఈ సెకండ్ లేయర్ని మనము క్యూటికిల్ అంటున్నాము. విచ్ ఈజ్ ఎ క్యూటినైజ్డ్ లేయర్ ప్రెజెంట్ అబౌవ్ ద ఎపిడెర్మిస్. సో ఎక్కడ ఉంటుంది? ఇట్ ప్రెజెంట్ ఇన్ లీవ్స్ అండ్ స్టెమ్స్. సో యాబ్సెంట్ ఇన్ రూట్స్ అండ్ సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్. నీటిలో మునిగి ఉండే మొక్కల్లో మరియు రూట్స్లో కూడా క్యూటికిల్ అనేది ఉండదు. సో ఇదేం చేస్తుంది? ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ వాటర్ లాస్ అండ్ ప్రొటెక్ట్ అగెయిన్స్ట్ మెకానికల్ ఇంజురీస్. వాటర్ లాస్ నుంచి కాపాడుతుంది, అంటే ట్రాన్స్పిరేషన్ అవ్వకుండా కాపాడుతుంది. యాజ్ వెల్ యాజ్ మెకానికల్ ఇంజురీస్ కూడా కలగకుండా కాపాడుతుంది. సో ఇట్ ఈస్ థిక్ ఇన్ జీరోఫైట్స్. డ్రై ఏరియాస్లో పెరిగే జీరోఫైటిక్ మొక్కల్లో క్యూటికిల్ అనేది చాలా థిక్గా ఉంటుంది. సో మోనోకాట్స్లో మీరు చూసినట్లయితే అప్పర్ ఎపిడెర్మిస్లో, లీవ్స్లో అప్పర్ ఎపిడెర్మిస్లో థిన్ వాల్డ్ హైలీ వాక్యులేటెడ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్స్ని మోటార్ సెల్స్ లేదా బుల్లిఫామ్ సెల్స్ అని అంటున్నాము. ఈ బుల్లిఫామ్ సెల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే దే ఇన్వాల్వ్డ్ ఇన్ రోలింగ్ అండ్ అన్రోలింగ్ ఆఫ్ లీఫ్ లామినా. లీఫ్ లామినా అనేది ముడుచుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గడ్డిని చూడండి, గడ్డి అనేది లీఫే కదా, ఆ లీఫ్ చూడండి ఎంత చక్కగా ముడుచుకుపోయి ఉంటుందో. దాన్ని మీరు ఇలా విడదీసి చూసినట్టయితే చక్కగా మీకు లీఫ్ సర్ఫేస్ అనేది కనబడుతుంది. అంటే లీఫ్ రోల్ అవ్వటానికి, అన్రోల్ అవ్వటానికి కూడా యూజ్ అయ్యే సెల్స్ ఏంటి అంటే అప్పర్ ఎపిడెర్మిస్లో ఉండేటువంటి బుల్లిఫామ్ సెల్స్ అన్నమాట. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో చూడండి, బుల్లిఫామ్ సెల్స్ ఇక్కడ మీకు ఇమేజ్లో కనబడుతున్నాయి. సో ఇవి బుల్లిఫామ్ సెల్స్ అన్నమాట.
ఓకేనా. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్నది స్టొమాటా గురించి నెక్స్ట్ చెప్పుకుందాము. ఓకే. సో బుల్లిఫార్మ్ సెల్స్ ఎక్కడున్నాయి? అప్పర్ ఎపిడర్మిస్లో ఉన్నాయి. హైలీ థిన్ వాల్డ్, హైలీ వాక్యులేటెడ్ సెల్స్. ఓకే. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, స్టొమాటా ఆర్ నథింగ్ బట్ the epidermis shows numerous openings or pores. They are called stomata. ఎపిడర్మిస్లో చిన్న చిన్న రంధ్రాలు లాంటివి చాలా ఉంటాయి, వాటిని మనం స్టొమాటా అంటాము. సో జనరల్లీ దే ఆర్ ప్రజెంట్ ఇన్ లీవ్స్ అండ్ యంగ్ స్టెమ్స్. ఇక్కడ ఉంటాయి, లీవ్స్ అండ్ యంగ్ స్టెమ్స్లో ఉంటాయి. వెరాస్ దే ఆర్ యాబ్సెంట్ ఇన్ వాల్డర్ స్టెమ్స్లో ఉండవు. సో అండర్ గ్రౌండ్ స్టెమ్స్లో, సబ్మర్జ్డ్ ప్లాంట్ పార్ట్స్లో, సబ్మర్జ్డ్ అంటే నీటిలో మునిగి ఉండేవని చెప్పాను కదా, అండర్ గ్రౌండ్ అంటే కూడా నేలలో అనమాట. రూట్స్ అండ్ సాప్రోఫైటిక్ ఆర్ పారాసైటిక్ ప్లాంట్స్లో కూడాను ఈ స్టొమాటా అనేవి ఉండవు. ఓకే. సో స్టొమాటా అనేవి ఎక్కడుంటాయి? లీవ్స్లోను, యంగ్ స్టెమ్లోనూ ఉంటాయి. అండర్ గ్రౌండ్ స్టెమ్లో, వాల్డర్ స్టెమ్లో, సబ్మర్జ్డ్ ప్లాంట్ పార్ట్స్లో, సాప్రోఫైటిక్ పారాసైటిక్ ప్లాంట్స్లోనూ ఈ స్టొమాటా అనేవి ఉండవు. సో స్టొమాటా కన్సిస్ట్ ఆఫ్ 2 గార్డ్ సెల్స్. ఇమేజ్ చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. 2 గార్డ్ సెల్స్ ఉంటాయి. సో దే ఆర్ ఎంక్లోజింగ్ ఏ పోర్ లైక్ స్ట్రక్చర్స్ అన్నాం కదా, ఆ పోర్ని మనం స్టొమాటల్ పోర్ అంటాము. ద గార్డ్ సెల్స్ ఇన్ టర్న్ ఈజ్ సరౌండెడ్ బై ఎపిడర్మల్ సెల్స్. ఎపిడర్మిస్లో ఉన్నాయి కదా, ఆ గార్డ్ సెల్స్ని సరౌండ్ చేస్తూ ఎపిడర్మల్ సెల్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం సబ్సిడియరీ సెల్స్ లేదా యాక్సెసరీ సెల్స్ అంటాము. ఆ విధంగా స్టొమాటల్ కాంప్లెక్స్లో స్టోమా, గార్డ్ సెల్స్, సబ్సిడియరీ సెల్స్ అనే వీటన్నిటిని కలిపి మనం స్టొమాటల్ కాంప్లెక్స్ అని అంటామన్నమాట. సో ఏ క్యావిటీ ఈజ్ ప్రెజెంట్ బినీత్ ద స్టోమా ఈజ్ కాల్డ్ యాజ్ సబ్స్టొమాటల్ ఛాంబర్. సో స్టోమా కింద ఒక ఛాంబర్ లాగా ఉంటుంది. చూడండి, ఇది ఏంటి? ఇవి గార్డ్ సెల్స్ కదా, గార్డ్ సెల్స్ కింద ఇది స్టోమా అనుకుంటే, ఈ స్టోమా కింద చూడండి ఒక క్యావిటీ లాంటి స్పేస్ ఉంది కదా. సో ఈ క్యావిటీ లాంటి అంటే ఒక ఛాంబర్ లాంటి స్పేస్ ఉంది కదా, సో దీన్ని సబ్స్టొమాటల్ ఛాంబర్ అని అంటారు అనమాట. సో లెట్స్ సీ నెక్స్ట్ వన్. A cavity is present beneath the stoma is known as substomatal chamber. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? విచ్ కమ్యూనికేట్స్ విత్ ద ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఆఫ్ ద మీసోఫిల్లోని ఇంటర్సెల్యులార్ స్పేసెస్తోని గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు కమ్యూనికేషన్ జరుగుతుందన్నమాట. సో గార్డ్ సెల్స్ జనరల్లీ కిడ్నీ షేప్డ్ ఇన్ డైకార్డ్స్, వేరాజ్ డంబెల్ షేప్డ్ ఇన్ మోనోకార్డ్స్. జనరల్గా ఇవి డైకార్డ్స్లో కిడ్నీ షేప్లో ఉంటాయి, మోనోకార్డ్స్లో డంబెల్ షేప్లో ఉంటాయి. గార్డ్ సెల్స్ ఆర్ న్యూక్లియేటెడ్ అండ్ పొసెస్ మెనీ క్లోరోప్లాస్ట్. గార్డ్ సెల్స్లో న్యూక్లియస్ ఉంటుంది, మెనీ క్లోరోప్లాస్ట్లు కూడా ఉంటాయి, క్లోరోప్లాస్ట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సో గార్డ్ సెల్స్ అనేవి దే ఆర్ అనీవెన్లీ థిక్డ్. ఓకే. సో గార్డ్ సెల్ వాల్ దట్ ఫేసెస్ ద పోర్ థిక్కర్ దాన్ ద వాల్ ఫేసెస్ టువర్డ్స్ సబ్సిడియరీ సెల్. ఇది డయాగ్రామ్ చూపించినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో పోర్ని ఫేస్ చేసి ఉండే గార్డ్ సెల్ వాల్ అనేది చాలా థిక్గా ఉంటుంది, సబ్సిడియరీ సెల్ని ఫేస్ చేసి ఉండే వాల్ కన్నా కూడాను. సో గార్డ్ సెల్ కంట్రోల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. గార్డ్ సెల్స్ అనేవి టర్జిడ్గా ఉన్నప్పుడు, వెన్ దే ఆర్ ఫుల్లీ టర్జిడ్, దే బికమ్ ఓపెనింగ్. ఓకే, దే ఆర్ షోయింగ్ ఓపెనింగ్ అనమాట. టర్జిడ్గా ఉన్నప్పుడు ఓపెన్ అవుతాయి, ఫ్లాసిడ్గా ఉన్నప్పుడు గార్డ్ సెల్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. గార్డ్ సెల్స్ ఓపెనింగ్, క్లోజింగ్ చూపిస్తాయి. జనరల్లీ స్టొమాటా ఆర్ ఫోటో యాక్టివ్ అంటే లైట్ ఉన్నప్పుడు ఇవి ఓపెన్లో ఉంటాయి, ఎందుకంటే ఫోటోసెన్సిస్ జరగటం వల్ల దానిలో టర్జిడ్గా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే గార్డ్ సెల్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి అన్నమాట. సో స్టొమాటా ఆర్ అబండెంట్ ఇన్ లీవ్స్లో స్టొమాటా ఎక్కువగా ఉంటాయి. డార్సివెంట్రల్ లీవ్స్ తీసుకున్నట్టయితే ద డార్సివెంట్రల్ లీవ్స్ దే ఆర్ మోర్ ఆన్ లోవర్ సర్ఫేస్. ఇన్ ఐసోబైలేటరల్ లీవ్స్ దే ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఐసోబైలేటరల్ లీఫ్ అంటే బోత్ సైడ్స్ ఒకలాగే ఉంటుంది లీఫ్. దెర్ ఈజ్ నో డిఫరెన్సియేషన్ ఆఫ్ డార్సల్ సైడ్ అండ్ వెంట్రల్ సైడ్. సో అలా కాకుండా
స్టొమాటాకు మామూలుగా లీవ్స్ మీరు చూడండి, అప్పర్ సర్ఫేస్ చాలా థిక్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది, దాన్ని మనం డార్సల్ సైడ్ అంటాము. లోవర్ సైడ్ చూడండి పేల్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది, దాన్ని వెంట్రల్ సైడ్ అంటాము. జనరల్గా స్టొమాటా అనేవి వెంట్రల్ సైడ్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఐసోబయోలేటరల్ లీఫ్ అంటే రెండు వైపులా ఒకలాగే ఉంటుంది. అలాంటి దాంట్లో స్టొమాటా అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇన్ ప్లాంట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ దే ఆర్ ప్రజెంట్ ఓన్లీ ద అప్పర్ సర్ఫేస్. ఫ్లోటింగ్ లీవ్స్ ఉన్న ప్లాంట్స్లో మాత్రం అప్పర్ సర్ఫేస్లో మాత్రమే స్టొమాటా ఉంటాయి, లోవర్ సర్ఫేస్లో ఉండవు అనమాట. స్టొమాటా ఆర్ ఆబ్సెంట్ ఇన్ రూట్స్ అండ్ వుడీ స్టెమ్స్. స్టొమాటా అనేవి రూట్స్లోను మరియు వుడీ స్టెమ్స్లో స్టొమాటా అనేవి ఆబ్సెంట్గా ఉంటాయి. చూడండి, ఇది స్టొమాటా లోవర్ ఎపిడర్మిస్లో స్టొమాటా మీకు సెక్షన్ ఎపిడర్మల్ పీలింగ్ మీరు తీసినట్లయితే మీకు మైక్రోస్కోప్లో స్టొమాటా అనేవి ఇలా కనబడతాయి అన్నమాట. సో ఎలా ఉన్నాయి, గార్డ్ సెల్స్ ఎపిడర్మల్ సెల్స్ మధ్యలో ఉన్నాయి. సో స్టొమాటా చూడండి, సో ఇవి స్టొమాటా అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో, డైకాట్ స్టొమాటా, ఇవి డంబెల్ షేప్డ్ సెల్స్ ఉన్నాయి. సో లోవర్ ఎపిడర్మిస్లో ఈ సర్ఫేస్ వ్యూ మీకు ఇలా కనబడుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవి డైకాట్ స్టొమాటా అండ్ మోనోకాట్ స్టొమాటా. సో డైకాట్స్లో స్టొమాటా అలా ఉన్నాయి చూడండి, గార్డ్ సెల్స్ ఉన్నాయి. గార్డ్ సెల్స్ అనేవి బీన్ షేప్లో ఉన్నాయి. సో మోనోకాట్ స్టొమాటా చూడండి, గార్డ్ సెల్స్ అనేవి డంబెల్ షేప్లో ఉన్నాయి. ఓకే, సో the first figure is showing opening of stomata, this is showing closing of stomata. Here also the first figure is showing opening of stomata, this is also showing closing of the stomata. So stomata chudandi, two guard cells surrounded by subsidiary cells. Subsidiary cells ni manam emantunnamo epidermal cells అని అంటున్నాము. సో the cavity present in between the guard cells is called as stoma. దాన్ని ఏమంటున్నాము, స్టోమా అంటున్నాము. ఓకే, సో అయితే గార్డ్ సెల్స్ అనేవి దే ఆర్ షోయింగ్ డిఫరెంట్ థికనింగ్స్. లైక్ చూడండి, పోర్ వైపు, సో స్టోమా వైపు ఉన్నటువంటి గార్డ్ సెల్ వాల్ అనేది థిక్గా ఉంటుంది దాన్ దట్ ఆఫ్ ఎపిడర్మల్ సెల్ వైపు ఉన్నటువంటి వాల్ కన్నా కూడాను. సో చూడండి, ఇక్కడ థిక్గా ఉంటుందన్నమాట ఈ వాల్ అనేది. అంటే ఏ వాల్ అయితే స్టోమాకి ఫేస్ చేస్తూ ఉంటుందో ఆ వాల్ అనేది థిక్గా ఉంటుంది. ద గార్డ్ సెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. సో when guard cells become turgid, stomata opens. When guard cells become flaccid, stomata closes. ఓకే, ఆ విధంగా స్టొమాటా క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. గార్డ్ సెల్స్ ఫుల్లీ టర్జిడ్గా ఉన్నప్పుడు ఓపెన్ అవుతాయి, ఫ్లాసిడ్గా ఉన్నప్పుడు క్లోజ్ అయిపోతాయి. సో జనరల్గా ఈ స్టొమాటా అనేవి లీవ్స్లో ఎక్కువగా ఉంటాయి. సో వెన్ యూ సీ డార్సీ వెంట్రల్ లీఫ్లో చూసినప్పుడు లోవర్ సైడ్ స్టొమాటా అనేవి ఎక్కువగా ఉంటాయి. లోవర్ సైడ్ అంటే ఏంటి, వెంట్రల్ సైడ్లో స్టొమాటా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మరి ఫ్లోటింగ్ లీవ్స్లో తీసుకున్నట్టయితే డార్సల్ సైడ్లో అంటే అప్పర్ ఎపిడర్మిస్లో ఎక్కువ స్టొమాటా ఉంటాయి. ఎక్కడ, ఫ్లోటింగ్ లీవ్స్లో చూసినట్టయితే. అయితే స్టొమాటా ఆర్ యాబ్సెంట్ ఇన్ రూట్స్ అండ్ వుడీ స్టెమ్స్. రూట్స్ అండ్ వుడీ స్టెమ్స్లో స్టొమాటా అనేవి యాబ్సెంట్గా ఉంటాయి. So let's see the next one, that is epidermal outgrowths. The outgrowths of the epidermal layer are called epidermal appendages. Epidermis నుంచి బయటకు కనిపించే outgrowths ని epidermal appendages అంటారు. They are of two types, trichomes and emergencies. Okay, emergencies. Okay, let's see first one, trichomes. So trichomes అంటే ఏంటి అంటే they are unicellular or multicellulars. ట్రైకోమ్స్ అంటే అవి యూనిసెల్యులార్ అయి ఉండొచ్చు, మల్టీసెల్యులార్ అయి ఉండొచ్చు. గ్లాండ్యులార్ ఆర్ నాన్ గ్లాండ్యులార్. గ్లాండ్యులార్ అంటే ఏం లేదు, దే ఆర్ సెక్రెట్ సంథింగ్, దే ఆర్ కాల్డ్ గ్లాండ్యులార్. నాన్ గ్లాండ్యులార్ మీన్స్ నాన్ సెక్రీటింగ్ సెల్స్. సో బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్, బ్రాంచ్డ్గా ఉండొచ్చు లేదా అన్బ్రాంచ్డ్గా ఉండొచ్చు. లివింగ్ ఆర్ డెడ్, లివింగ్గా ఉండొచ్చు, డెడ్గా ఉండొచ్చు. పర్సిస్టెంట్ ఆర్ ఎఫిమెరల్, పర్సిస్టెంట్ అంటే లాంగ్ రన్లో అలా ఉండిపోతాయి. ఎఫిమెరల్ అంటే కొద్ది కాలం తర్వాత రాలిపోతాయి. which develop from epidermal cells are called trichomes. సో ఈ స్ట్రక్చర్స్ యూనిసెల్యులార్ కానీ, మల్టీసెల్యులార్ కానీ, గ్లాండ్యులార్ కానీ, నాన్ గ్లాండ్యులార్ కానీ, బ్రాంచ్డ్ కానీ, అన్బ్రాంచ్డ్ కానీ, లివింగ్ కానీ, డెడ్ కానీ, పర్సిస్టెంట్ కానీ, ఎఫిమెరల్ స్ట్రక్చర్స్ కానీ ఎపిడర్మిస్ నుంచి ఎమర్జ్ అయి ఉన్నట్టయితే వాటిని ట్రైకోమ్స్ అని అంటాము. ట్రైకోమ్స్ జనరల్లీ టూ టైప్స్, హెయిల్స్ అండ్ స్కేల్స్.
హెయిర్స్ అంటే ఏం లేదు, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, దే ఆర్ ఎలాంగేటెడ్ స్ట్రక్చర్స్ అండ్ కెన్ బి యూనిసెల్యులార్ ఆర్ మల్టీసెల్యులార్. సో యూనిసెల్యులార్గా కానీ మల్టీసెల్యులార్ కానీ హెయిర్ లాగా కానీ ఉండి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఎపిడెర్మిస్ నుంచి వచ్చే దే ఆర్ కాల్డ్ హెయిర్స్. స్కేల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హెయిర్స్. స్కేల్స్ ఆర్ మల్టీసెల్యులార్ ఫ్లాట్ ఎండ్ స్ట్రక్చర్స్. ఇందాక హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అన్నాం కదా, ఇక్కడ ఫ్లాట్ ఎండ్గా ఉండే మల్టీసెల్యులార్ స్ట్రక్చర్స్ని మనము స్కేల్స్ అంటున్నాము. ఎగ్జాంపుల్ నెపంథిస్లో ఉంటాయి స్కేల్స్ అనేవి. ట్రైకోమ్స్ ఆర్ హైలీ వేరియబుల్ ఇన్ ఫార్మ్ అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఓకే, సో స్కేల్స్ డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. అయితే ట్రైకోమ్స్ని 2 మెయిన్ టైప్స్గా, అంటే హెయిర్స్ స్కేల్స్ కాకుండా ఇంకో 2 టైప్స్ ఆఫ్ ట్రైకోమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే నాన్ గ్లాండ్యులార్ ట్రైకోమ్స్, గ్లాండ్యులార్ ట్రైకోమ్స్. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, నాన్ గ్లాండ్యులార్ ట్రైకోమ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ లివింగ్ ఆర్ డెడ్ అండ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద absence ఆఫ్ సెక్రీషన్ అనేది ఉండదు అనమాట. అంటే వీటి నుంచి ఏ సెక్రీషన్ కూడా జరగదు. అలాంటి ట్రైకోమ్స్ని నాన్ గ్లాండ్యులార్ ట్రైకోమ్స్ అని అంటాము. దే మే బి యూనిసెల్యులార్ ఆర్ మల్టీసెల్యులార్. So each trichome shows an embedded foot and a projecting body. Okay, so ఒకవేళ ట్రైకోమ్ అంటే ఏంటి అంటే which is an emergence from the epidermal cell అని చెప్పాం కదా. ఇట్ మే బీ యూనిసెల్యులార్ ఆర్ మల్టీసెల్యులార్. సో ఇది ఒక ట్రైకోమ్ అనుకోండి. సో ప్రతి ట్రైకోమ్కి ఏముంటుందంట, సో ఇట్ హ్యాస్ an embedded foot and projecting body. So this is called embedded foot and it is called projecting body. This is trichome. Non glandular అని ఎందుకు అంటున్నాము, సో absence of secretion, they do not secrete anything, that's why they are called non glandular. Okay, so let's see the second category, that is glandular trichomes. Glandular trichomes అంటే these are living and are characterized by the presence of secretion of salts, sugars, gums, resins, acids. సో సెక్రేటరీ టిష్యూస్ మనం చదువుకున్నప్పుడు చూసాము. సో ద సెక్రేటరీ ఆర్ స్పెషల్ టిష్యూస్ దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెక్రీషన్, అక్కడ కూడా మనం ఎపిడర్మల్ హెయిర్స్ చదివాము. సో గ్లాండ్యులార్ ట్రైకోమ్స్ వాటి కిందకే వస్తాయి అన్నమాట. సో దే ఆర్ లివింగ్ అండ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఈజ్ సెక్రీషన్ ఆఫ్ సంథింగ్. ఏం సెక్రేట్ చేస్తాయి అంటే సాల్ట్స్, షుగర్స్, గమ్స్, రెజిన్స్, యాసిడ్స్. Okay, so they also may be unicellular or may be multicellular. So let's see the last category, that is emergences. Emergences nothing but in some members such as rosa and caesalpinia, the epidermal cells and underlying cortical cells collectively produce a short and hooked structures called emergences. Okay, in some cases, so like rosa and caesalpinia, they shows hooked structures below the epidermis and between the epidermis and cortex. They are the protective organs actually, they are called emergences. Okay, so you can see here different types of trichomes. Okay, so first one is unicellular hair, so single cell. Okay, so emerges from the epidermal cell. Okay, so second one is multicellular hair and third one is branched multicellular hair and fourth one is rhizodermal cell types. So you know root also produces hairs, unicellular hairs or multicellular hairs from the root epidermis. So that is called rhizodermal cell types. Okay, so that is there in case of roots లో మనము అక్కడ ఎపిడర్మిస్ నుంచి రూట్ హెయిర్స్ అని వస్తాయి కదా, దాన్ని మనం ఏమంటాము అంటే పిలిఫెరస్ లేయర్ అని అంటాం అనమాట. ఓకే, let's see the functions of epidermal tissue system. Let's see one by one. Highly cuticularized epidermis that checks the transpiration rate, so and also gives protection to underlying tissues. సో క్యూటికల్ ఉండటం వల్ల ట్రాన్స్పిరేషన్ అనేది జరగకుండా చూస్తుంది అనమాట. అంతేకాదు ఎపిడర్మిస్ని, కార్టెక్స్ని ఇది ఒక ప్రొటెక్టింగ్ లేయర్ లాగా పనిచేస్తుంది.
Let's see the second point. Specialized bulliform cells that check the transpiration rate in some members growing under dry conditions. సో స్పెషలైజ్డ్ బుల్లిఫామ్ సెల్స్, ఇందాక బుల్లిఫామ్ సెల్స్ గురించి చదువుకున్నాం కదా. సో సమ్ స్పెషలైజ్డ్ బుల్లిఫామ్ సెల్స్ ఆల్సో దట్ చెక్స్ ద ట్రాన్స్పిరేషన్ రేట్ ఇన్ సమ్ మెంబర్స్. సో దే ఆర్ గ్రోయింగ్ ఇన్ డ్రై కండిషన్స్. డ్రై కండిషన్స్లో ఉండే మొక్కల్లో ఈ బుల్లిఫామ్ సెల్స్ అనేవి ట్రాన్స్పిరేషన్కి చెక్ పెట్టడానికి యూజ్ అవుతాయి. ట్రాన్స్పిరేషన్ రేట్ని తగ్గిస్తాయి అనమాట. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. థిక్ క్యూటికిల్ దట్ ప్రివెంట్స్ ద ఇన్వాషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఈ థిక్ క్యూటికిల్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ ప్లాంట్ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంతేకాదు స్టొమాటా ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గ్యాసియస్ ఎక్స్చేంజెస్ అండ్ ట్రాన్స్పిరేషన్. స్టొమాటా అనేవి ఓపెన్ అండ్ క్లోజింగ్ మూమెంట్స్ చూపిస్తాయి కదా, దే ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. సో ఫోటోసిన్సిస్ కానీ రెస్పిరేషన్ కానీ జరగటానికి గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరగాలి కదా, CO2 లోపలికి వెళ్ళడం, ఆక్సిజన్ బయటికి రావటం. సో అంతేకాదు ట్రాన్స్పిరేషన్ అనేది అంటే వాటర్ వేపర్ అనేది లూజ్ అవ్వటం త్రూ స్టొమాటా, అది కూడాను స్టొమాటా ద్వారా మాత్రమే జరుగుతుందన్నమాట. సో గ్లాండ్యులార్ హెయిర్స్ ప్రొటెక్ట్ ద ప్లాంట్స్ ఫ్రమ్ ఎనిమీస్. గ్లాండ్యులార్ హెయిర్స్ అనేవి ప్లాంట్స్ని ఎనిమీస్ నుంచి కాపాడతాయి. ఎలాగూ అంటే బై సెక్రీటింగ్ సమ్ పాయిజనస్ అండ్ పంజెంట్ సబ్స్టెన్సెస్. సో గ్లాండ్యులార్ అనేవి సెక్రీషన్స్ చేస్తాయని చెప్పాను. సో సమ్ పాయిజనస్ సబ్స్టెన్సెస్ని ఎక్స్క్రీట్ చేయటం ద్వారా, లేకపోతే ఘాటైన పదార్థాలను ఎక్స్క్రీట్ చేయటం ద్వారా ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది, గ్రేజింగ్ యానిమల్స్ అనేవి దగ్గరికి వెళ్ళవు, దానిని ఫీడ్ చేయవు అనమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. ద గ్లాండ్యులార్ హెయిర్స్ ఆఫ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ సెక్రీట్ వేరియస్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో మనం సెక్రేటరీ టిష్యూస్ చదువుకున్నప్పుడు ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్లో డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో వేరియస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ దే సెక్రీట్స్ సమ్ ఎంజైమ్స్ విచ్ డైజెస్ట్ ఇన్సెక్ట్స్ని డైజెస్ట్ చేసే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి గ్లాండ్యులార్ టిష్యూస్ నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో హెయిర్స్ టేక్ పార్ట్ ఇన్ సీడ్ డిస్పర్సల్ ఇన్ సమ్ మెంబర్స్. సో కొన్ని సీడ్స్లో సీడ్ కోట్కి హెయిర్స్ ఉంటాయి అన్నమాట. సీడ్ కోట్ ఎపిడర్మిస్కి హెయిర్స్ ఉంటాయి. ఆ హెయిర్స్ అనేవి సీడ్ డిస్పర్సల్ అవ్వటం కోసం, అంటే కొన్ని సీడ్స్ గాల్లో తేలుతూ వెళ్తాయి అన్నమాట ఈ హెయిర్స్ ఉండటం వల్ల. ఆ విధంగా మదర్ ప్లాంట్ నుంచి దూరంగా వెళ్ళి అక్కడ జర్మినేట్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ సీడ్ డిస్పర్సల్. ఓకే, ఆ డిస్పర్సల్లో ఈ ఎపిడర్మల్ హెయిర్స్ అనేవి యూజ్ అవుతాయి. అంతేకాదు ఎమర్జెన్సెస్ ప్రొటెక్ట్ ప్లాంట్స్ ఫ్రమ్ ఎనిమీస్. సో ఈ ఎమర్జెన్సెస్ అనేవి ఎపిడర్మల్ ఎమర్జెన్సెస్ అనేవి ప్లాంట్స్ని ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇది ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్స్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.